అరే మల్లిగానికి ఇలా జరిగినట్టు గౌరికి తెలుసంటావా? ఏమోరా. ఊరుకో, ఊరంతా తెలుసు, ఆమెకు తెలియకుండా ఉంటుందా ఏంటి? అరే కానీ ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటికి ఎలా వస్తుందిరా? గౌరికి ఇదంతా తెలిసి ఎంత బాధపడుతుందో. అరే ఓ పని చేద్దాంరా, ఎవరికి తెలియకుండా గౌరిని తీసుకొచ్చి మల్లిగాని చూపిస్తే వాడికి ఏమన్నా గుర్తు రావచ్చేమో. ఎస్, కరెక్ట్గా చెప్పావురా మామ, చాలా కరెక్ట్గా చెప్పాడు. ఒరేయ్ ముందు మల్లిగాని ఇంట్లో వదిలేసి గౌరిని తర్వాత కలుద్దాం, ఓకేనా? సరే పద పద. ఎందుకు పారిపోతున్నావు? నేనున్నా కదా. రిస్క్ ఏమోరా. తీసుకులేదు గో మామ. ఏదేమైనా కానీ గౌరిని తీసుకెళ్తున్నాం అంతే. నువ్వు కరెక్ట్ రా. రే మీరు ఒక పని చేయండి రా, మీరు వెళ్ళి గౌరిని తీసుకురండి, నేను ఇక్కడే ఉండి ఎవరు అక్కడ చూసుకుంటా. వెళ్ళండి. జాగ్రత్త. పుచ్చపోతే ఎప్పుడు చూడలేదురా, తాగబోతుందేవా? చూశాను రా, కానీ డౌట్ గా పోసాడు, నా జీవితంలో చూడలేదు. పోయలేదు కదా, ఏం చెప్తాడు ఇక్కడ ఉండేడు? వాళ్ళ ట్రై చేసి చూస్తా. అరే మళ్ళీ ఇడేవాడు. ఏ చేతయ్య ఇక్కడేం చేస్తున్నావు? మూత్రం పోస్తానా, ఏం చేస్తారు? దగ్గరగా చూడు. నువ్వు మనుషువా పశువా? అంటే పశువులే పోస్తాయా, మనుషులు పోయారా? నువ్వు మనిషివే కాదు, ఎప్పుడు పోయలేదా? ప్రశాంతంగా పోయనిస్తలేవు. అసలు ఊళ్ళో ఉండాలన్నా వెళ్ళిపోవాలా? మనుషుల కంటే పశువులేనే ఎక్కడ పడితే అక్కడ పోతాయి అవి. అరే హలో డార్లింగ్, ఎక్కడ డార్లింగ్? వై? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరైడు? వీడు చూస్తే గింత అంతే ఉన్నాడు, గోడలు ఎక్కెక్కి చూస్తాడు, ఫోన్ పట్టుకొని నన్ను చూడగానే హ్యాపీ బర్త్డే అంటాడు. నేను ట్రై చేస్తా. హలో చంద్రబాబు నాయుడు గారా? హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. తేడాగా మాట్లాడరా, కుమ్మేద్దాం. అరే హ్యాపీ బర్త్డే, అరే అరే అబ్బాయి, అరే పుట్టినరోజు హ్యాపీ బర్త్డే. అరే ఒకసారి చుట్టుపక్కల కనపడ్డావా? అబ్బని హ్యాపీ బర్త్డే చెప్తే కొడతారా? ఏయ్ హ్యాపీ బర్త్డే చెప్తే కొడతారా?
ఇప్పటి వరకు కాళ్ళు కొట్టారు, ఇప్పుడు నువ్వు కొడతావా? దా దారా. ఓరి నీ అమ్మ కడుపు మాడ, వీడు ఫస్ట్ హాఫ్ అనుకున్న సెకండ్ హాఫ్ లో కూడా వదలట్లేదురా. గుడిలోనే ఉండండి. పరిగెట్టు అయ్యగారు. పరిగెట్టరా, గొడుగు వదలకు, పరిగెట్టు పరిగెట్టు. నువ్వు ఆగరా. గౌరీ వస్తుందంటావా? ఒరేయ్ అటు కాదురా, ఇటు చూడరా. ఇటురా. ఈ నా కొడుకులు మాట్లాడుకోవడానికి వేరే ప్లేస్ లేదా? చిప్స్ తింటారా? చిప్స్ తినడానికి ఇక్కడ ఎందుకో, ఎక్కడైనా బయట తినాలి కానీ ఈ ముళ్ళ కుంపల తుప్పలల్లా లేదే. మొత్తానికి ఏదో గండికోట రాజస్థాన్ జరుగుతాయి. అదే థ్యాంక్స్. అరే థ్యాంక్ యూ. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? తినరా. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. ఆ గౌరీ కావాలనా? ఆ గౌరీని ఎటు వెళ్తావు నేను చూస్తావు ఇప్పటికో. మీ ఉప్పు తిన్న తర్వాత రే, రే, మీకు రే, విశ్వాసం ఎక్కడికి రా? లేకపోతే ఎందుకు? ఒరేయ్ వీడు మన ప్లాన్ అంతా కంప్లీట్ చేసేటట్టున్నారా? హలో హలో ఎక్స్క్యూజ్ మీ, హలో గౌరీ, హలో ఎక్స్క్యూజ్ మీ గౌరీ, హలో హలో ఎక్స్క్యూజ్ మీ. అరే రే అబ్బా 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 అరే ఒరేయ్ డాడీ పరిగెత్తరా, మనల్ని చూస్తే మనల్ని కుమ్మేస్తారు, పరిగెత్తరా. ఏయ్ ఏయ్ నన్ను ఎందుకు కొడతారా? గౌరమ్మ గారు వెనకాల ఎందుకు పడుతున్నావురా? ఓహో గౌరమ్మ వెనకాల పడేది వాళ్ళు కదా, నేను కాదు కదా. తప్పు లేదు అంతే. నన్ను కొట్టురు కొట్టురు కొట్టుర్రా. రేయ్ ఈ తాగుబోతాడుతో మనకేం పని కానీ రండి పోదాం. హలో హలో ఒకసారి రా. ఏంటి అంటే తాగుబోతాడు అంత చులకగా కనిపిస్తాడా? తాగుబోతాడు కొట్టించుకోలేదా? కొట్టాడే నన్ను కొట్టాలి, కొట్టాడు అంతే. పోరా. అరే నన్ను ఎవ్వడు కొట్టాడా? ఆంధ్రప్రదేశ్లో నన్ను కొట్టేటోడు లేడా? ఈడేంట్రా ఇక్కడ కూర్చున్నాడు? అయ్యా వీడికి మైండ్ దొబ్బిందని ఊర్లో అంతా అంటున్నారు. ఏమనండి అయ్యా. ఓసారి టెస్ట్ చేస్తే పోలా? సరేనయ్యా. నువ్వు పక్కన జరుగు. ఈడేంట్రా మనలే ఫాలో అవుతున్నాడు? అవునయ్యా. ఈడేంట్రా అయ్యా మనం ఏం చేస్తే అదే చేస్తున్నాడు? ఏమన్నయ్యా మర్చిపోయిందేమో. ఓసారా రా ఎందుకు? అన్నీ బాగానే చేస్తున్నాడు రా. ఆ పొలం ఎందుకు? అవునవునయ్యా. అడేం చేస్తున్నాడు అయ్యా పుల్ల తీస్తున్నాడు. అడే ఏం చేస్తున్నాడు రా? గోకుంటున్నాడయ్యా. వీడికి ఇలా కాదు కానీ ఇంకోటి ఇస్తాను చూడు. అదేట్రా కర్రెట్టు మన మీద అబ్బా అబ్బా అయ్యో అబ్బా రే జంపు అబ్బా పరిగెట్టు అబ్బా 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 పరిగెట్టు. ఆగో చెట్టు అంత మనిషి ఎదురుగుండా వస్తుంటే అడ్డంగా వస్తావా? కళ్ళు ఏమన్నా దొబ్బే పిల్ల నా కొడక. ఆగో టీ తీసుకురా. అలాగేనయ్యా. రే అయ్యా కొడుకు పట్టు. అలాగే అయ్యా. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు. పంచాయతీ గడుకు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. చిరంజీవి 150 సినిమా ఆ పిల్లని కావాలనుకుంటారు రాడు. అంటే కేంద్ర మంత్రి ఆ రాజీనామా. రోజు జరిగింది సరిపోలేదు అనుకుంటా. ఏమోలే. రే కాశీ అన్నా. ముడలం టీ. అలాగే అన్న. ఎరా మేం కనపట్టలేదా? అన్న ముందొచ్చాడయ్యా. ఏంట్రా నాకే ఎదురు చెప్తావా? ఎవడం ముందు వచ్చినా సరే నా తర్వాతే. ముందు టీ పట్రా. ఏంట్రా సూపు? టీ పట్రా. ఏదో మొహం.
మీ బుడబొక్కలు చూపిండ్రా. రే ఆడికి ఇప్పుడు ఇస్తా చూడు. రే కాశీ టీ చల్లగుంది, ఇంకోటి ఇవ్వు. చల్లగా ఇస్తే ఎలా తాగుతారా? ఎరా నాకు కూడా చల్లారపండి టీ ఇస్తావా? ఎరా కళ్ళు దొబ్బయా అయ్యగారికే సల్లారిపెండి ఇస్తావా? 30 years పంచాయతీరా. ఇదేంటిది ఇడిసిరేసాడు గ్లాసు. మనం చల్లారిపోయి టీ తాగితే మన ప్రెస్టేజ్ ఏం కావాలి? మనం పడేద్దాం. అరే మళ్ళీ పంచాయతీ అయిపోయారా? పంచాయతీ కూడా పంచుడు ముద్ర కాదు అట్లా. ఒరే గుడుగు, హాయ్ ఈడేంటి అలా మాత్రం చదువుతున్నాడు? అవునయ్యా. 30 साल से मटन कर रहा हूं, अब तक एक टुकड़ा भी ऊपर नहीं गिरा। పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. వామ్మో, ఇదేంట్రా బాబు రెబల్ సినిమాలో ప్రభాస్ లాగా. ఇది దొరికే ఉంటే మనం మటనే. పరిగెత్తు. చూసావరా సరైన చేత జరిగింది. అయిపోయాడు పంచాయతీ.